మార్కాపురం పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రతిరోజు వ్యక్తిగత శుభ్రత పాటించడం ద్వారా అనేక వ్యాధులు నివారించవచ్చని పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా డిఎంహెచ్ఓ టి వాణిశ్రీ మాట్లాడారు. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, ఆగస్టు నెలల్లో 2 సార్లు నిర్వహిస్తారని తెలిపారు. 1 నుండి 19 సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో మొత్తం 2.93 లక్షల మంది విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు అందించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి కె రాహుల్, మార్కాపురం డిప్యూటీ డిఎంహెచ్ఓ మనసే, కనిగిరి డిప్యూటీ డిఎంహెచ్ఓ సుజన, ప్రోగ్రాం అధికారి చంద్రశేఖర్, రాష్ట్ర కన్సల్టెంట్ నరేష్ గంగాధర్ తదితర ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల ఆరోగ్యమే వారి భవిష్యత్తుకు బలమైన పునాది అని అధికారులు స్పష్టం చేశారు. ఈరోజు మన మార్కాపురం జిల్లాలో జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని విద్యా సంస్థల్లో అంటే ఇంక్లూడింగ్ అంగన్వాడీ సెంటర్స్లో దగ్గర 2,90,000 మంది పిల్లలకు మరి ఫస్ట్ ఇయర్ నుంచి 19th ఇయర్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా ఈ డీవార్మింగ్ టాబ్లెట్స్ ఇవ్వటం జరుగుతుంది. దీన్ని ఈరోజు ఈ హై స్కూల్లో జెడ్పీ హై స్కూల్ బాయ్స్ స్కూల్ మార్కాపురంలో దాదాపు 1000 మంది ఉండేటటువంటి స్టూడెంట్స్ ఉన్నటువంటి హై స్కూల్లో జిల్లాలో ఈ ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో మరి పిల్లలందరికీ కూడా మంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ గారిని వాళ్ళ టీముని అభినందిస్తున్నాము. అట్లాగే స్కిట్స్ ద్వారా కూడా వాళ్ళకి తేలికగా అర్థమయ్యే భాషలో వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఇంత మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినటువంటి హెచ్ఎం గారికి వాళ్ళ బృందానికి కూడా ప్రత్యేకంగా అభినందనలు. అట్లాగే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అంటే రాష్ట్రమనే కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో ఎవరైనా మిస్ అయి ఉంటే ఈ నెల మళ్ళా 24వ తేదీ కూడా డాక్టర్స్ బృందం వచ్చి అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు కూడా అవగాహన పెంచుకున్నారు, ఎట్లా తీసుకోవాలి ఆ ప్రాసెస్ కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ ప్రాసెస్లో తీసుకుంటేనే దాని రిజల్ట్ ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఉద్యోగం అంటే హెల్త్ మీద చేస్తున్నటువంటి కాన్సన్ట్రేషను, తర్వాత హెల్త్ మీద ఎన్నో ఇన్నోవేటివ్ మెథడ్స్ తీసుకొని ముఖ్యంగా ఆర్థికంగా చాలా ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు ఉపయోగించుకోవాలి ఈ ప్రోగ్రామ్ని. అట్లానే మీ ఇళ్లలో ఉన్నటువంటి పిల్లల విషయంలో కేర్ తీసుకోండి. అట్లానే వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పించండి, శుభ్రంగా ఉండేటట్లు చూసుకోండి. వాళ్ళ పిల్లలు బిహేవియర్ కానీ తర్వాత అలవాట్ల విషయంలో తల్లిదండ్రులు కేర్ తీసుకోవాలి. అట్లాగే విద్యా వ్యవస్థల్లో ప్రత్యేకంగా టీచర్స్ వాళ్ళని అబ్జర్వ్ చేసి ఎవరైనా డల్గా ఉంటే స్టూడెంట్స్ కారణాలు తెలుసుకోవటం, హెల్త్ పరంగా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకోవటం ఇలా చేసినట్లయితే తద్వారా వాళ్ళందరూ కూడా హెల్తీ పీపుల్గా హెల్తీ స్టూడెంట్స్గా ఉంటారు. భావి భారత జీవితంలో వాళ్ళ ఎడ్యుకేషన్లో కానీ లేకపోతే వివిధ రంగాల్లో రాణించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు మార్కాపురం జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా ఈ మార్కాపురం జిల్లాలో జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం బాయ్స్ స్కూల్లో జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో లాంచ్ చేయడం జరిగింది. ఇదే కార్యక్రమం ఈ మార్కాపురం జిల్లాలో ఉన్న అన్ని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్లో జరుగుతుంది. సుమారు 2,93,000 మందికి ఈ ట్యాబ్లెట్ ఈరోజు అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి కడుపులో చేరిన నులిపురుగుల వల్ల రక్తహీనత వచ్చి ఏకాగ్రత కోల్పోవడం, చదువులో వెనకబడిపోవడం, ఎదుగుదలలో తక్కువగా ఉండడం, ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే యాక్టివ్గా ఉండలేదు. సో దీన్ని నివారించడం కోసం రాష్ట్ర ప్రభుత్వము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కోఆర్డినేట్ చేసుకొని సంవత్సరంకి 2 సార్లు జరుగుతారు. ఫిబ్రవరి మంత్ అండ్ ఆగస్టు మంత్లో చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈరోజు జాయింట్ కలెక్టర్ అండ్ పెద్దవాళ్ళందరి సమక్షంలో గ్రాండ్గా లాంచ్ చేయడం అయింది. ఈ సద్వినియోగాన్ని మార్కాపురం గ్రామ ప్రజలందరూ కూడా, డిస్ట్రిక్ట్ ప్రజలందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.